ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే తెంచావుగా. ఇప్పుడు ఇష్యూ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసము మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నాము? లేదు, వాళ్ళు అసలు పోలీసులతో చేయజలుపుకునే అవసరమైతే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటే మా అన్న వాళ్ళు అనుకునేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఉన్నది. 2 కోట్ల దాకా ఖర్చు పెట్టిర్రంట చంపనికి. గుడి మీద కూర్చోగానే వెనకంగా గొంతు పట్టుకుండు, కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు కొట్టిర్రు. ఇంకా మీకు అనుకుంటున్నారా ఒకవేళ బైర్ మహేష్ కానీ వాళ్ళ నవీన్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మిమ్మల్ని కూడా బెదిరించే అవకాశం ఉంది అనేది మీకు ఉంది? మాకు భయం ఉంది. మీరే చూసుకోవాలి. ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించడానికి పోలీసులు ఎందుకు పూనుకుంటారు? మాలబంటి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నియమిస్తామని ప్రకటించాలి. సామూహికంగా ఈ రాష్ట్రంలో మెజారిటీగా పాపులేషన్ మాది. మా పాపులేషన్ ఒకే దగ్గర భూమిపూడి మేము హంతకుల ఇళ్లను తగలబెడితే మీరు ఆపగలరా? మీ చట్టం ఆపగలదా? చిన్నప్పటి నుండి బంటికి తల్లి లేదు, మీ దగ్గరనే పెరిగిండు. ఆయన ఎలా ఉండేవాడు మీతోనే? మంచిగా ఉంటాడు అయ్యా. బంతికి ఇట్టాటి అలవాట్లే లేవు. మాతోడు మంచిగానే ఉండదు. మంచిగా బడికి పోయి చదువుకున్నాడు. మా అమ్మ దగ్గరనే ఉన్నారు. చిన్న పంచ తండ్రి లేవు, తల్లి లేకుండా మంచిగా దంటలు గింటలు వేయలేవు. మంచిగా చదువుకున్నాడు. ఈ అట్ట దంటలు అయినాయి ఆ చదువు మీద మంచిగానే ఉన్నాడు. ఇక పెన్స్ అయ్యి ఇక చిన్నగా చదువు అయిపోయింది. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. ఎవ్వరితోటి గొడవలు లేవండి. ఎవ్వరితోటి గొడవలు పోడు. అన్నం తిన్నాడా, ఇంట్లో ఉన్నాడా, అటో ఇటో అలా అమ్మమ్మతోటి అదో ఇదో అనుకుంటాడు. ఇంటనే ఉంటాడు. కానీ మంచి వ్యక్తి. ఎవరి శుద్ధి పోడు. తండ్రి పెద్ద మనిషి అయింది. వణుకుడు వచ్చింది. పేద కుటుంబం అమ్మాయి. పేద కుటుంబం వల్ల అయినా నా పిల్లగాడు అదో ఏదో పని చేసి ఆదుకుంటూ వచ్చిండు. ఇప్పుడు సాధిన మింగేరు. మాకేం న్యాయం చేశారా? తండ్రి మంచిగా లేడు. భార్య ఉంది. అక్క 2 ఆడపిల్లలు అక్కకి. మరి తెచ్చి పెట్టుకొని సాదుకున్నాడు. తీసేసారు. కులం అంటే ఆమె డబ్బు ఉండి పోలీసుని కొన్నది, ఎస్ఐల కొన్నది, దేశం కొన్నది. మరి డబ్బుతోటి పేదోని ఇట్టే చంపిస్తారా? ఎంతమందిని చంపిస్తారు పేదోడిని? పేదోడు ఇట్లా అడుగు పట్టిపోతాడా? మా పిల్లగాడు తెచ్చి మేము ఏడ్చుకుంటాం, మేము భయంగా ఉంటే వాళ్ళ ఇంటికాడ పోలీసు వాళ్ళు ఉండేది ఏందండి? ఎంతమందిని కొట్టరాళ్ళు? మాకు డబ్బు లేదు, మేము పేదవాళ్ళం. మాకు కండబలం ధైర్యం ఇచ్చిండు దేవుడు. పోరాడతాం అండి, ఎంత దూరమైనా పోరాడతాం. మరి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంటారా? వాళ్ళని మేము చంపినామా? వాళ్ళు వచ్చి మా పిల్లలను చంపిండా? పోలీసు వాళ్ళు ఎవరు ఉండాలండి? ఎక్కడ ఉండాలి? భయపడేది ఎవరు? ఆ అమ్మాయి మా దగ్గర ఉంది. మరి అమ్మాయి గురించి వచ్చి మమ్మల్ని అందరినీ చంపుతారా? అమ్మాయిని చంపుతారా? పానా భయం వాళ్ళకు ఉంది. చెప్పండి, ఇదా న్యాయం? గవర్నమెంట్ ఇదే న్యాయమా? పోలీసులు ఇంత లంచాలు దీని ఆడకల్లే ఉంటారు. ఇక ఎంతకైనా నమ్ముడు పోతారండి. పేదోని పట్టించుకోరా? పేదోని బతుకులు ఇంతేనా? ఇక మీరు ఎప్పుడైనా చెప్పారా మరి వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత మావానికి పోలీసులు అంటే రక్షణ కల్పించండి, వాళ్ళు చంపేసే అవకాశాలు ఏమని చెప్పేసి ఇంతకుముందు పోలీసులతో చెప్పారు? మేము చెప్పలేదండి. అయ్యాలు కూడినాడు మాట్లాడుకోరు. అయ్యాలు కూడా మా పిల్లలు మమ్మల్ని రానియాలి. ఇలా నాయన మా అజ్జకారిది కూతలు కూతారు, గొడవలు అవుతాయి అని మమ్మల్ని వాళ్ళ రానియాలి. ఆ జయాకర్ అన్నం తీసుకొని పోయాడు. మాట్లాడుకోరు, చేసుకోరు. అయ్యా వద్దు కొడుకు, అక్కడ వద్దన్ను. ఏం కాదు, నాకున్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అన్నాడు. మింగేరు. ఇప్పుడు ఆ తండ్రి పని ఏంది? అక్క పని ఏంది? ఆ అమ్మాయి పని ఏంది? ఆ తండ్రికి వణుకుడు వచ్చింది. మాట్లాడేంత ధైర్యం కూడా లేదు. ఆ తండ్రిని ఓడి చదవాలి, ఈ కుటుంబాన్ని ఓడి బోధించాలి. అది మీ న్యాయం మాకు న్యాయం కావాలని పోరాడుతున్నాం. మాకు న్యాయం చేయాలండి. ఇక మాకు కావాల్సింది న్యాయం.
మా పిల్లగాని ఎట్లా చంపారో వాళ్ళ కట్ట ఊరిచి చెయ్యాలి. మా కోరిక అది, మాకు న్యాయం కావాలి. అంతేనండి. ఇక మేము పేదవాళ్ళం, మేము డబ్బు పెట్టలేము, మేము పోరాడతాం. డబ్బు పెట్టేది మేము కొనలేము, వాళ్ళు కొంటూరు, కొన్నాళ్ళకి వెళ్ళిపోతారు. ఇక పేదోడు వద్దండి, పేదోడు ఎప్పుడు అడుగున పడే ఉంటాడా? అది మా పరిస్థితి. మరి భయపడుకుంటే ఎన్నాళ్ళు పడాలండి మేము? చెప్పండి. మేమేంది పోలీసులు ఏమైనా చెప్తున్నారా రక్షణ మేము ఇస్తాము? ఏం చెప్పలేదు ఇంతవరకు. పోలీసులు వచ్చి ఒక్క మాట చెప్పలేదు. మేము ఉన్నాము, మీరు ధైర్యంగా ఉండిరి, మా ధైర్యం మీకు ఇస్తున్నాము, మీకు ఏ అంటే భయం లేదని ఒక్క పోలీసు ఆయన రాలేదు, చెప్పలేదు. ఒక్క ఆయన వచ్చి కొంచెం కూర్చుడు పోయిండు, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడు అందరూ మరి భయపడుకుంటా ఈ జీవితాలు మా ఎన్నాళ్ళు సాగిస్తారు, చంపితే అందరినీ చంపి పొమ్మనండి. ఇక మాకు డబ్బు లేదు, మేము పెట్టలేము, డబ్బు ఉన్నోళ్ళు చంపండి అని చెప్పురి. ఇక అంతే. ఇక పేదోని పని ఏందండి? పేదోని పని ఇక గడ్ల పడినట్టే. ఇక వదిలేసిరుగా, ఇట్నే చేసిరుగా. ఇప్పుడు 4 రోజులు చంపి అంత హత్య చేసి ఎంత డబ్బు కొంటే, ఎంత డబ్బు పెట్టి చట్టాన్ని కొంటే అట్ట ఊరు తిప్పిర్రు, మళ్ళీ తెచ్చి ఆడేసిర్రు. ఎంత డబ్బు ఉంది మీకు? ఎంతమందిని చంపుతారు ఇట్ట? అందరు దేశం మీద అందరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని. కుల భేదాలు ఉన్నాయి ఇప్పుడు. కుల భేదాలు ఉంటే నీ పిల్లని తీసుకోపో. మేము ద్వారా నన్ను మాకు ఆ ముచ్చారు చెప్పలేదుగా, మీరు మాకు ఆ సంగతి తెలియదుగా. ఇట్లా కావాలేసి అని చదువుకుంటాను తల్లిదాన్ని నాకు కనిపించాలని చదువుకుంటాను చంపారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ న్యాయం ఏంది? ఆ తండ్రి అయితే ఇట్ట వణుకుతుర్రు, మాట్లాడలేడు. ఏంది వాళ్ళ పరిస్థితి? మాకు న్యాయం కావాలండి, మేము న్యాయానికి పోరాడతాం. మాకు డబ్బు లేదు, మాకు తింటానికి సరే తిండే లేదు, మాకు న్యాయానికి కొట్లాడుతున్నాం. మాకు